చెల్లి బాగా ట్రీట్ చేయాలి. చూస్తే బాధేస్తుంది. సరే డాక్టర్. నాకు చాలా భయం వేస్తుంది డాక్టర్ గారు. మా చెల్లి పరిస్థితి చూస్తుంటే ఏదో చెయ్యాలి డాక్టర్ గారు. పదండి చూద్దాం. ఓకే డాక్టర్ గారు. చెల్లి డాక్టర్ గారు వచ్చేయలేదు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే ప్రియా, ఎలా ఉన్నావు? కొంచెం పర్లేదు డాక్టర్, బాగానే ఉన్నాను. హెల్త్ ఎలా ఉంది? నీరసంగా ఉంది డాక్టర్. నైట్ స్లీప్ బాగానే పడుతుందా? లేదు డాక్టర్. అంటే ఏం లేదు, నేను నీ రిపోర్ట్స్ చూశాను. నీ రిపోర్ట్స్ అసలు ఏం బాగాలేదు. సారీ టు సే దిస్, యాజ్ ఎ డాక్టర్గా చెప్పాలి, తప్పదు. నీ రిపోర్ట్స్, నీ హెల్త్ రోజు రోజుకి తగ్గిపోతుంది. నువ్వు ఇంకా కొన్ని రోజులే బ్రతుకుంటావు. ప్లీజ్ డాక్టర్, మా చెల్లి అడవులో బ్రతికించండి డాక్టర్. మేమేం చేయలేమమ్మా, రిపోర్ట్స్ అలానే వచ్చాయి. అవునా డాక్టర్, నాకు చాలా హ్యాపీగా ఉంది డాక్టర్. చెప్పలేనంత సంతోషంగా ఉంది డాక్టర్. నీకేమైనా పిచ్చా? చనిపోతామని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతానంటావేంటి? నా హ్యాపీనెస్ చూస్తుంటే నాకు పిచ్చి పట్టిందని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాకేమీ పిచ్చి పట్టలేదు. మీకు కనిపించినా నేను ఏమీ చేయలేను. ఈ లోకంలో నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని నేను చూస్తాను అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ యేసయ్యని చూసే సమయం దగ్గరికి వచ్చింది, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. నేను పరలోకానికి వెళ్తాను, ఆయన రాజ్యంలో యుగాలు జీవిస్తూ ఆయననే ఆరాధిస్తాను. పరలోకం అంటే ఏంటి అసలు? పరలోకం అంటే ఏంటా? పరలోకంలో యేసయ్య ఉంటారు. ఆయనతో యుగాలు జీవిస్తే ఎంత సంతోషంగా ఉంటారో. పరలోకంలో మీరు ఎలాగ ఈ లోకంలో స్వర్గమని అనుకుంటారో అదే ఒక పరలోకం. పరలోకంలో అమెరికా కన్నా, ఆస్ట్రేలియా కన్నా, సింగపూర్ కన్నా ఎన్నో ఉన్నతమైన రాజ్యంలో నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని చూస్తూ ఆయనలో పరవశిస్తూ ఆనందిస్తూ ఆ నిత్య జీవాన్ని అనుభవించడానికి నేను వెళ్తున్నాను. సరే సరే, నాకు ఎమర్జెన్సీ కేసు వచ్చింది, నేను వెళ్తాను. టైంకి మంచి ఫుడ్ తీసుకో. హెల్ప్ కావాలంటే సిస్టర్స్ని పిలు. నాకు తెలిసి నీ పరిస్థితిని చూస్తే బాధపడుతున్నాను. లేదు డాక్టర్, మీరు చెప్పిన విశేషం పడి నాకు ఇంకా సంతోషంగా ఉంది డాక్టర్. ఓకే, రెస్ట్ తీసుకో. ఓకే డాక్టర్. చనిపోతామని చెప్తే ఏదో మెంటల్ షాప్లో ఏదేదో మాట్లాడిస్తుంది. ఏం చేస్తాం? తను మాట్లాడే మాటల వల్ల నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఒక కాఫీ తాగాలి. నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది చెల్లి. విశ్వాసము చాలా గొప్పది. నువ్వు చనిపోతున్నానని తెలిసి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను నీళ్ళ విశ్వాసం కలిగి ఉంటాను చెల్లి. సరేనక్క, పడుకో చెల్లి. హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? హాయ్ డాక్టర్, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? హాయ్ డాక్టర్, హౌ వాస్ యువర్ డే? టుడే ఐఎమ్ కంప్లీట్లీ బిజీ. ఐ హ్యావ్ నో రెస్ట్. నేను కూడా బిజీయే, కానీ మీ అంత కాదులేదు. ఈరోజు మార్నింగ్ నేను రౌండ్స్కి వెళ్ళాను. అందులో ఒక పేషెంట్ ప్రియా అనే అమ్మాయి, నువ్వు త్వరలో చనిపోతావని చెప్తే, పర్లేదు, నాకు చావు అంటే భయం లేదు, నేను పరలోక రాజ్యంలో చాలా హ్యాపీగా ఉంటాను, నేను యేసుక్రీస్తుని కలుస్తాను, నేను ఇప్పటి వరకు ఆయన కోసమే బ్రతికి ఉన్నాను, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని చెప్పింది. ఇంకా నేను మాట్లాడుకుందాం అనే లోపే ఫోన్ వచ్చింది. నాకు యేసు కోసం, పరలోకం కోసం తెలుసుకోవాలని ఉంది. పర్వాలేదు, నేను చెప్తాను. 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు తనకున్న సమస్తాన్ని దారిపోసి ప్రాణం పెట్టి రక్తం కాచిన యేసయ్య పరలోకానికి వెళ్ళారు. నా ప్రతి పాపమైన రక్తంలో కడగబడింది. నేను ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను బాప్తీసం తీసుకున్నాను. ఆయన రక్తంలో కడగబడ్డాను కాబట్టి ఇప్పుడు నాకు 2 ఆనందాలు ఉన్నాయి. ఒకటి, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను నేను కళ్ళారా చూస్తాను, ఆయనలో ఆనందిస్తాను. ఆయన నా నిరీక్షణ, నిశ్చయత. రెండవది, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు ఏమీ లేని ఆ ఉన్నతమైన రాజ్యంలో నేను యేసుక్రీస్తుతో పాటు ఉంటాను. నేను మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు ఉంటారు. నాకు బలహీనతలు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, కానీ అందరు క్రైస్తవులు నాకు మా యేసయ్య ఉన్నారనే నమ్మకంతో, నిశ్చయంతో ఉంటారు. అయితే నాకు కూడా హ్యాపీనెస్ తగ్గుతుందా? నా పాపాలు కూడా ఆయన క్షమిస్తారా? అవును, మరి యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడితేనే నిశ్చయత, నిరీక్షణ. ఇప్పుడు మన తలకు పట్టిన మురికిని కడుక్కోవడానికి రకరకాల సబ్బులు ఉన్నాయి. మన
మన ఒంటికి పట్టిన మురికి కడుక్కోవడానికి షాంపూలు, సబ్బులు అలాంటివి ఎన్నో ఉన్నాయి. మన ఆఖరికి మన బాత్రూమ్ పట్టిన మురికి కడుక్కోవడానికి కూడా హార్పిక్, యాసిడ్ వంటివి ఉన్నాయి. కానీ మనకు పట్టిన మురికి కడుక్కోవడానికి అంటే పాపాలు కడుక్కోవడానికి ఇవేమి పనిచేయవు, ఉపయోగపడవు. మన వేదాల్లో చెప్పినట్టు సర్వపాప పరిహారాంత రక్త ప్రోక్షణం అవశ్యం తద రక్తమేన పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే మాటకు అర్థం ఈ లోకంలో ఉన్న సర్వమానవుల పాపాలు కడగబడాలంటే ఏ పాపం లేని మనిషి కుమారుడి లోకానికి దిగి వచ్చి బలి అవ్వాలి. ఆ పుణ్యరక్తం మాత్రమే సర్వమానవుల పాపాన్ని కలుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు పాపల కోసం బలి అవ్వాడని రాయబడింది. అందుకనే అందరూ ఇప్పుడు క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు. అయితే నేను కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉంటాను. నేను ఆయన కోసం ప్రత్యేకంగా జీవిస్తాను. నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని నేను ఇప్పుడే పోగొట్టుకుంటాను. నేను నీకోసం ప్రేయర్ చేస్తాను. నా ప్రియమైన యేసయ్య, నా స్నేహితురాలు నీ దగ్గర తన పాపాలను ఒప్పుకుంటుంది. తనకి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి. ఇక మీదటి నుంచి నీకే జీవించడానికి సహాయం దయచేయండి. తన ప్రతి పాపం నీ రక్తంలో కడగబడాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రేయర్ చేసి నేను ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ న్యూస్. ఇట్స్ ఓకే డాక్టర్, నేను వెళ్తాను. లేట్ అవుతుంది. ఓకే, వీల్ కనెక్ట్ నా హ్యాపీనెస్ని నేను మా తమ్ముడితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ హ్యాపీనెస్ తను కూడా పొందాలి. ఏంటి అక్క ఇప్పుడు ఫోన్ చేసింది? అక్క ఏంటక్క ఫోన్ చేశాను? ఎక్కడున్నారా ఇప్పుడు? నేను ఇప్పుడు పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అక్క. అంటే ఏం లేదు, నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాను. నా హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుందామని. అక్క నేను నాకు ఇప్పుడు ఏసీ కోసం వినేందుకు టైం లేదు. నేను అర్జెంట్గా పార్టీకి వెళ్ళాక కట్ చేయక్క, ఫోన్ కట్ చేయి. అలా కాదు రవి, నా హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుందాం అనుకుంటే పార్టీస్తో తిరుగుతారు. కనీసం నేను నా హ్యాపీనెస్ని ప్రియాతనైనా షేర్ చేసుకోవాలి. సిస్టర్, పొద్దున్న డాక్టర్ వచ్చారా? రిపోర్ట్స్ అన్ని చూసారా? చూశారు. ఏదైనా పేషెంట్కి సీరియస్గా ఉందా? ఎవరైనా పేషెంట్స్ వచ్చారా? అవును, ప్రియా పేషెంట్ తన హెల్త్ కండిషన్ బాగాలేదని డాక్టర్ చెప్పారు. అవునా? ఈ రిపోర్ట్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేశారా డాక్టర్? సిస్టర్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే డాక్టర్ నేను మార్నింగ్ వినేది కదా, సో ఎనీ పేషెంట్స్ వచ్చారా లేదా చూడటానికని. అవునా? మన హాస్పిటల్లో ప్రియా అనే పేషెంట్ ఉన్నారు కదా, ఒకసారి ఆమె చెక్ చేద్దామండి. పదండి డాక్టర్. మళ్ళీ వచ్చారు. ప్రియాని చెక్ చేద్దామని వచ్చామండి. చాలాసేపటి నుంచి కడుపుతున్నావు డాక్టర్. ఒకసారి పదండి చెక్ చేద్దాం. ఓకే డాక్టర్. చెల్లి, చెల్లి డాక్టర్ గారు వచ్చారు. చెల్లి, ప్రియా, ప్రియా లెగు. ప్రియా డాక్టర్ వచ్చారు. లెగు ప్రియా, లెగు. ప్రియా, ప్రియా, ప్రియా ఏంటి డాక్టర్? తన బాడీ అంటే చాలా చల్లగా ఉంది. అవునా సిస్టర్? ప్రియా ఇస్ నో మోర్ అండి. ఒకసారి చూడండి డాక్టర్. చూసామండి, ప్రియా చనిపోయింది. ప్రియా నన్ను వదిలి సరిపోయావా? నువ్వు తప్ప ఇంకెవరున్నారు ప్రియా? లేవు ప్రియా. ప్రియా ఓకే సిస్టర్స్, యూ టేక్ కేర్ అబౌట్ హర్ ఫార్మాలిటీస్. నా హ్యాపీనెస్ని రవితో షేర్ చేసుకుందాం అనుకుంటే తనేమో పార్టీస్తో తిరుగుతారు.
ఇప్పుడు పార్టీకి వెళ్ళదు కదా, తను వెంటనే తీసుకురా. Come on guys, let's enjoy the party. Cheers! రవి ఇక్కడున్నావేంటిరా? అక్క నేను పార్టీ చేయాలక్క, ఎంజాయ్ చేయాలక్క, వదలక్క. ఇక్కడ ఉండకూడదు రవి, రావాలి. అక్క వదలక్క, నేను పార్టీకి వెళ్ళాలక్క. చెప్తామనుకుంటే ఇక్కడికి వస్తావేంటిరా? ఏంటక్క అన్నిటికీ అడ్డుపడుతుంటే వదలక్క. ఏదో ఒకటి చెప్తున్నారు, మేము పార్టీ అంటే చేయలేము, వదలక్క. మనకి నిజమైన హ్యాపీనెస్ ఇక్కడ కాదు, మనకి నిజమైన హ్యాపీనెస్ చేసే దగ్గర ఉంటుంది. అయితే నేను కూడా మీతో రాను. సరే రండి. నేను డ్రైవ్ చేస్తాను. అక్క నీకేం డ్రైవింగ్ రాదక్క, నాకు బాగా వచ్చాక నువ్వే వెనక్కి వెళ్ళక్క. అలా కాదు రవి, నువ్వు వెనక్కి కూర్చొని డ్రైవ్ చేయి. నీకేం తెలీదక్క, నువ్వే వెనక్కి వెళ్ళక్క. సరే. ఏంటి ఇంత రైటింగ్ కొడుతుంది? అమ్మో అమ్మో లారీ! అదే మన ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయింది నువ్వు పడతా నీ పేరు ఏం పేరు? నీకు ధన్యవాదాలు. నీ పేరు జీవితంలో రాయబడి ఉంది. నీ కొడుకు దేవుడు పరలోక రాజ్యంలో వేచి ఉన్నాడు. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ యేసయ్య, మీ దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎలాగో నా పేరు జీవనంలో రాయబడి ఉంటుందని నేను ఎందుకు భయపడతాను? నా పేరు జీవనంలో రాయబడి ఉంటుందో లేదో చూడండి. నీ పేరు ఏం పేరు? రవి. నీ పేరు జీవితంలో రాయబడలేదు. నీకు ఇక్కడ స్థానం లేదు. వెళ్ళిపో. అమ్మో, నేను పరలోకంకి వెళ్ళాలి. నీది పరలోకం కాదు తల్లి, నీది నరకం. దా రా. నీ పేరు ఏం పేరు? నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నీకు ఇక్కడ స్థానం లేదు. వెళ్ళిపో. నువ్వు రా తల్లి, దా. పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? దేవుడు గారు, నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? నీ పేరు ఏం పేరు? రూప. నువ్వు ధన్యురాలమ్మా. నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నీ కొడుకు దేవుడు పరలోక రాజ్యంలో వేచి ఉన్నాడు. వెళ్ళు. ఇప్పుడు దాకా లోకంలో జీవించి ఇప్పుడు పరలోకానికి వెళ్తావు. నీది నరకం. దా. థ్యాంక్ యూ యేసయ్య, నాకు ఈ పరలోక రాజ్యం ఇచ్చినందుకు. ఛ, ఈ ఛాన్స్ కూడా పోయిందే. అయితే మిమ్మల్ని ఇక్కడ కూడా చూస్తానని అనుకోలేదు. హాస్పిటల్లో చూస్తాను, ఇక్కడ కూడా చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది డాక్టర్. నాకు కూడా అనుకోలేదు ప్రియా, నువ్వు చెప్పే మాటలు బట్టి నువ్వు ఎంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాను. అయితే
ఏసైని ఆరాధించడానికి వెళ్దాము. పద.